హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చాలామంది ప్రాబ్లమ్ని ఫేస్ చేసే ఉంటారు. ఇంట్లో ఇంక ఎలుకలు అనేవి వచ్చేసి ప్రతిదీ కూడాను చిందరవందరగా పాడు చేసేసి చాలా రకాలుగా మనకు నష్టపరుస్తూ ఉంటాయి కదండి. ఇవి ఎక్కువగా నైట్ టైం వచ్చేస్తూ ఉంటాయి. పందికొక్కులు ఇలాంటివి ఒక్కొక్కసారి ఇంట్లో పిల్లలు కూడా పెట్టేస్తూ ఉంటాయి కదండి. ఇలా ఇంట్లోనే ఎన్నో రకాలుగా ట్రై చేసిన ఇంట్లో ఎలుకలు పోవటం లేదనుకున్నట్లయితే సింపుల్‌గా రూపాయి ఖర్చు లేని హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి. ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇంట్లో ఇంక ఎలుకలు రావు. ఇంట్లో నుండి ఎలకలన్నీ బయటికి పోయి చనిపోతాయి. సో, అంత బాగా యూజ్ అవుతుంది. దానికోసం ఒక అరటిపండు అనేది తీసుకోండి. సో, ఓన్లీ మనం ఈ విధంగా తురుముకున్న లేదంటే మెత్తగా మెల్ట్ చేసేసుకున్న సరిపోతుందన్నమాట. జస్ట్ చేత్తో ఈ విధంగా అనిస్తే మనకి బనానా అనేది తయారైపోతుందండి. బనానా అనేది స్వీట్‌గా ఉంటుంది. అండ్ అలాగే బనానాస్ కూడాను ఎలుకలనేవి గానీ, పందికొక్కులు గానీ, లేదంటే చుంచెలకలు గానీ కొంచెం అట్రాక్ట్ అయ్యి తింటాయండి. సో, అందుకే నేను బనానా అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత మీకు నచ్చిన ఏదైనా గోధుమ పిండిని గానీ, వరి పిండిని గానీ, శనగపిండిని గానీ దేన్నైనా యాడ్ చేసేసుకొని ఇందులోనే మిక్స్ చేసేసుకొని నార్మల్‌గా ఉండల్లాగా అయితే తయారు చేసుకోండి. మరీ లూజ్‌గా కాకుండా మనం బాల్స్ తయారు చేసుకునే విధంగా తయారు చేసుకుంటే చాలు. సో, మనలో చాలామంది కూడాను ఎలుకలతోటి ఇంట్లోనే ఎన్నో రకాలుగా ట్రై చేసి ఉంటారు. బయట మార్కెట్‌లో దొరికే కెమికల్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసి ఉంటారండి. ఇవేవి యూజ్ చేసినా లాభం లేదనుకున్నట్లయితే చివరగా ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగా ఈ హోమ్ రెమెడీ అనేది రెడీ అవుతుంది. పిండి అనేది ఈ విధంగా మనం పట్టుకుంటే చేతికి అంటుకోలేని విధంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. బనానా వల్ల ఇవి తినేటప్పుడు ఎలకలు నోటికి స్టిక్ అయిపోతాయి. అంటే అవి బయటికి ఊసినా కూడాను రావన్నమాట. అందుకే బనానా యాడ్ చేసాము. ఆ తరువాత సర్ఫ్ అనేది మనం బట్టలు ఉతికేదైతే ఉంటుంది కదండీ. ముందు మనం తయారు చేసిన గోధుమ పిండి, బనానా మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా తయారు చేసేసుకొని ఈ విధంగా మధ్యలో కొద్దిగా గోతులా తయారు చేసుకొని ఇందులో కొంచెం సర్ఫ్‌ని యాడ్ చేయండి. సర్ఫ్‌లోనే చాలా ఎక్కువ రకాలైన కెమికల్స్ అనేవి ఉంటాయండి. మనం వీటిలో సర్ఫ్ అనేది యాడ్ చేసాం కాబట్టి ఇవి తినగానే ఎలుకలనేవి రియాక్షన్స్ అనేవి వచ్చేస్తాయండి ఎలుకలకి. ఎందువల్లంటే సర్ఫ్‌లో చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయి కాబట్టి సో, వాటికి మత్తులాగా అయిపోయి బయటికి పోయి చనిపోవడం లేదంటే మళ్ళీ ఇంట్లోకి తిరిగి రావడానికి చాలా చాలా భయపడతాయన్నమాట. ఈ విధంగా మనం తయారు చేసిన మిశ్రమంలో కొంచెం కొంచెం సర్ఫ్‌ని వేసేసుకొని క్లోజ్ చేసుకున్నట్లయితే మనకు బాల్స్ అనేవి రెడీ అయిపోతాయి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. చాలామంది మార్కెట్‌లోన కెమికల్స్ ఉండేవి కూడాను మందులు వాడి ఉంటారండి. లేదంటే బోన్ సీట్లని, గమ్ సీట్లని వాడి ఉంటారు. వాటి వల్ల కూడాను మనకు ఒక్కొక్కసారి ప్రయోజనం అనేది ఏమీ ఉండదు. అలాగే అవి కొంచెం కాస్ట్ కూడా ఉంటాయి కదండీ. సో, అలాంటప్పుడు మనం ఇంత కాస్ట్ పెట్టి ఇంత శ్రమ పడవలసిన అవసరం లేదు. ఎవరైతే ఎలుకలతోటి బాధపడుతున్నారో సింపుల్‌గా ఇలా కొంచెం సర్ఫ్‌తోనే మన ఒక బనానాతోటే ఇంట్లో ఇంక ఒక్క ఎలుక కూడా జనంలోకి రాకుండా చేసుకోవచ్చనమాట. ఇలా తయారు చేసిన ఉండలనేవి మనం ఎక్కడెక్కడైతే ఎలుకలు తిరుగుతున్నాయో మనకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కదండీ. ముఖ్యంగా కిచెన్‌లోన, సింక్‌లోన ఇలా ప్రతి దగ్గర తిరుగుతూ ఉంటాయి. కిచెన్‌లో పెట్టేటప్పుడు నైట్ టైం దీన్నైతే ప్రయత్నించండి. కిచెన్‌లో ఎటువంటి ఫుడ్ ఐటెమ్స్ లేకుండా నీట్‌గా క్లీన్ చేసి పెట్టండి. అలాగే ఇవి పెట్టేటప్పుడు కూడాను చిన్నపిల్లలకి, పెంపుడు జంతువులకి అంటనివ్వకుండా నైట్ టైం మీరు ఎక్కడెక్కడైతే పెడతారో అక్కడ పెట్టేసి మార్నింగ్ టైము చక్కగా క్లీన్ చేసుకోండి. ముఖ్యంగా గార్డెన్ మొక్కలు ఉండే దగ్గర ఇలా వైరు నుంచి మొక్కల నుంచి కూడా ఇంట్లోకి పందికొక్కులు, ఎలకలు, చుంచెలకలు ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి కదండీ. ఇలా మొక్కల దగ్గర కూడాను చక్కగా పెట్టేసి మార్నింగ్ లేసి క్లీన్ చేసేయండి. ఇలా మీరు 2, 3 సార్లు ట్రై చేసి చూడండి. ఇంట్లో ఇంక ఒక్క ఎలుకో, పందికొక్కు, చుంచెలకలు ఏవి కూడా రావండి. బయటికి తీసుకుపోయి ఎలుకలు అనేవి చనిపోవడం జరుగుతుంది. లేదంటే అసలు మళ్ళీ తిరిగి మన ఇంట్లోకి రావడానికి భయపడతాయి. అంత బాగా రియాక్షన్స్ ఇస్తాయి ఈ పవర్ఫుల్ హోమ్ రెమెడీ అనేది. ఎవరైతే ఎలుకలతో ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లోని ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు బయటికి నిమిషాల్లో పరుగులు తీస్తాయి. మళ్ళీ జనంలోకి రావన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.